హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం ముఖ్యంగా గ్లాడియోలస్ మొక్కల గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బ్యూటిఫుల్ కలర్, చూడటానికి ఎంత అందంగా ఉందో. మంచి మజంతా రెడ్ కలర్, చాలా బాగుంది. ఈరోజు ఈ మొక్క గురించి తెలుసుకుందాము. ఈ మొక్కలు పూత మొదలైనవి అంటే గార్డెన్ మొత్తం కళకళలాడిపోతూ ఉంటుంది. ఈ మొక్కలు నాటుకున్నాక 3 నుంచి 4 నెలలకి పూత వస్తుంది. ఇదంతా మా గ్లాడియోలస్ గార్డెన్. ఇంకా గార్డెన్లో అక్కడక్కడ ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇవి నాటుకునేటప్పుడు కొన్ని టిప్స్ తెలుసుకోవాలి, అలాగే దీని యొక్క లక్షణాలు కూడా తెలుసుకోవాలి. వీటిల్లో చాలా రంగులు ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించింది ఫస్ట్ ఫ్లవరు, కట్ ఫ్లవర్గా దీన్ని వాడుకుంటాం కదా, ఫస్ట్ ఫ్లవరు ఇది. అయితే నేను చాలా రంగులు నాటాను. పింక్, క్రీమ్ కలర్, వైట్, ఎల్లో, ఆరెంజ్, ఇట్లా చాలా రంగులు ఉన్నాయి. ఇవన్నీ పూస్తే కానీ తెలియదు. యాక్చువల్గా వీటికి గ్రోయింగ్ సీజన్ మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో నాటుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఎవ్రీ వీక్ కొన్ని మొక్కలు చొప్పున నాటుకుంటూ ఉంటే వింటర్ సీజన్ మొత్తం మనకి బాగా పూలు వస్తాయి. రెండవ సీజన్లో మార్చ్ అండ్ ఏప్రిల్లో నాటుకోవచ్చు. నేను మార్చిలో నాటిన మొక్కలు ఇవి. ఇప్పుడే పూతకి రెడీ అవుతున్నాయి అన్నమాట. సంవత్సరానికి ఇవి ఒకసారి మాత్రమే పూస్తాయి ఈ బల్బ్స్ నుంచి. కానీ ఆ పూసినప్పుడే ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడే చూశారు కదా, శాంపిల్ ఫ్లవరు. అలా 3 నుంచి 4 నెలలు అయితే టైం పడుతుంది. డే లైట్ బాగా కావాలి. మంచి పీక్ సమ్మర్లో వీటిని షేడ్లో పెట్టుకోవచ్చు, కానీ రెస్ట్ ఆఫ్ ద టైంలో వీటికి మంచి డే లైట్ అయితే కావాలి. డే లైట్ బాగా ఉంటే బాగా పెరిగి చక్కటి కాడలు వస్తాయి అన్నమాట. ఒక్కొక్క కుండీలో 2 లేదా 3 దుంపలు అయితే నాటుకోవచ్చు. ఇలా కొంచెం పెరిగేటప్పుడు వీటికి కొంచెం కర్రలు సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే పడిపోతాయి. సాయిల్ గురించి మాట్లాడుకునేటప్పుడు లూజ్ సాయిల్ ఉండాలి. మరీ గట్టి నేల ఉండకూడదు, మీడియంలో ఉండాలి. గట్టి నేల ఉంటే దుంప సరిగా పెరగదు. బాగా లూజ్ సాయిల్ అయితేనేమో మొక్క పడిపోతుంది. మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా మొక్క పడిపోతుంది అన్నమాట. అందుకని చెప్పి మనం కొంచెం చూసుకొని నాటుకోవాలి. మరీ గట్టి సాయిల్ కాదు, మరీ లూజ్ సాయిల్ కాదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నమాట. జనరల్గా ఏం చెప్తారంటే లోమీ సాయిల్ ఆర్ లూజ్ సాయిల్ ఉంటే బాగుంటుంది అని చెప్తారు. తర్వాత వాటరింగ్కి వచ్చేటప్పటికి రెగ్యులర్గా వాటర్ ఇవ్వక్కర్లేదు. వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎరువులకు వచ్చేటప్పటికి ఎన్పికే చాలా ముఖ్యం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవన్నీ కూడా అవసరం. అప్పుడే మొక్క బాగా పెరిగి హెల్తీగా మంచి బ్లూమ్స్ అయితే వస్తాయి. దీనికి పెస్ట్ అటాక్ కూడా ఉంటుంది. మనం చూసుకునే పెరటి తోటలో కాబట్టి ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ, ఆకులు ఎండిపోతుంటే ఆ ఎండిపోయి ఆకుల్ని కట్ చేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఈ సీజన్ మొత్తం పూలు ఉండాలంటే మాత్రం అన్ని దుంపలు ఒకటేసారి నాటుకోకూడదు. యాక్చువల్గా వీటిని 2 రకాలుగా నాటుకోవచ్చు. ఈ పూలు అయిపోయినాక కాయలు వస్తాయి, ఆ కాయల్లో గింజలు వస్తాయి. కానీ అలా వచ్చిన గింజలను నాటుకోవటానికి మనకి నాటుకుంటే మొక్కలు వస్తాయి, కానీ పూలు రావటానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అందుకని జనరల్గా మనం వీటి లోపల, అంటే భూమి లోపల డెవలప్ అయ్యే దుంపల ద్వారానే నాటుకోవటానికి ప్రిఫర్ చేస్తాం. ఆ దుంపల్ని కూడా ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఎవ్రీ ఇయర్ మనకి వీలైతే బయట నుంచి తెప్పించుకోవాలి, లేదా మన గార్డెన్లో మనం సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఇలా పూత అయిపోయిన వెంటనే ఆ పువ్వు కాడని కట్ చేసి తీసేయాలి. ఈ పూలన్నీ అయిపోతాయి. ఒక పువ్వు తర్వాత ఒక పువ్వు ఒక కంకిలాగా విచ్చుకుంటూ ఉంటాయి. అన్ని పూలు అయిపోయినాక ఆ పువ్వు కాడని 2 నుంచి 3 అడుగుల పొడవు పెరుగుతుంది. ఇప్పుడు గమనిస్తున్నారు కదా మీరు ఎంత పొడవు ఉందో. ఆ పువ్వు కాడని కత్తిరించి తీసేయాలి. కత్తిరించి తీసేసినప్పుడు ఆ కింద వరుస ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని వదిలేయాలి.
ఒక 2 నెలల పాటు దానికి వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. లోపల దుంపలు బాగా డెవలప్ అవుతాయి. అలా డెవలప్ అయిన దుంపల్ని మనం కలెక్ట్ చేసుకొని వాటికి ప్రాసెస్ చేసుకొని, అంటే డిసీజెస్ పెస్ట్ అవి లేకుండా ఆ దుంపల్ని లోపల వచ్చే దుంపల్ని ప్రాసెస్ చేసి ప్రిజర్వ్ చేసుకోవాలి. చల్లటి ప్రదేశంలో దాచిపెట్టుకుంటే మనం మళ్ళీ నాటుకోవచ్చు. నాటుకునే ముందు మన ఉల్లిపాయల దుంపలల్లే ఉంటాయి. ఆ పొరని తీసేసి లోపల దుంపల్ని నాటుకోవాలి. అలా నాటుకోవటం వల్ల మనకి ఇట్లా చక్కగా హెల్తీ ప్లాంట్స్ అయితే వస్తాయి. ఇవన్నీ ఈ ఫ్లవరింగ్ స్టాక్ రావడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట. అన్నీ ఒకసారి నాటలేదు కాబట్టి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. మొక్కలైతే డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఒకవేళ మనం ప్రిజర్వ్ చేసుకోలేము అనుకున్నప్పుడు భూమిలోనే వదిలేసేస్తే లైఫ్ ఉంటే అవి మళ్ళీ సీజన్ రాగానే పిలకలు మొదలవుతాయి. లేదా మనం వాటిని తీసి దాచుకోవాలి. ఓకే, ఆర్ఎల్స్ మనం బయట నుంచి తెప్పించుకోవాలి. అయితే ఈ మొక్క పెరిగే క్రమంలో మనం మట్టిని పైకి ఎగదొయ్యాలి. ఇక్కడ చూడండి, గమనించండి, మీకు తెలుస్తుంది. ఇలా మొక్క మొదలకి మట్టిని ఎగదోసి పెట్టుకోవాలి. లేకపోతే ఈ మొక్క బరువుకి పడిపోతుంది. అందుకని చెప్పి ఎప్పటికప్పుడు మనం ఆ మొక్క మొదలు చుట్టూ మట్టి వేసుకుంటూ ఉండాలి. దీనికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వీడ్ లేకుండా గమనించి చెక్ చేసుకొని తీసేస్తూ ఉండాలి. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకి బోత్ ద సీజన్స్, అంటే మన వింటర్ సీజన్లోనూ అలాగే ఎర్లీ సమ్మర్ ఆర్ లేట్ సమ్మర్ కూడా మన గార్డెన్లో మన ఈ మొక్కలని పెంచి మంచి పూతనైతే తీసుకోవచ్చు. గార్డెన్ కళకళలాడుతూ ఉంటుంది. ఈ పూలతో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పూలే కాదు, ఆకులు కూడా అందంగానే కనిపిస్తాయి. మనం దుంపల్ని స్టోర్ చేసుకోగలిగితే ప్రతి సంవత్సరం కొనుక్కునే బాధ తప్పుతుంది. ఎవ్రీ ఇయర్ మనీ స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టమైన పని కదా. అందుకని మనం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎప్పటికప్పుడు మనం బయట నుంచి ప్రాసెస్ చేసిన దుంపలను కూడా తెప్పించుకోవచ్చు. సో ఇది నాకు తెలిసినంతవరకు సమాచారం. చాలా సంవత్సరాల నుంచి గ్లాడియోలస్ మా గార్డెన్లో పెంచుతున్నాను కాబట్టి ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.